నేను మీ లీలాకన్ని. ఈరోజు నేను ఒక డిఫరెంట్ వీడియోతో వచ్చాను. అదేంటంటే వాటర్ క్యాండిల్స్ ఎలా చేయాలో చూపించిపోతున్నాను. దీపావళి కంటే డిఫరెంట్ వెరైటీస్ వండుకొని తింటాం కాదండి, ఇల్లు కూడా మనం డిఫరెంట్గా చాలా కలర్ఫుల్గా డెకరేట్ చేసుకొని మనం ఎంజాయ్ చేసుకోవాలి. సో తప్పకుండా ఈ వీడియో చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మనం ఇలా పాలిథిన్ కవర్ అంటే ఏదైనా ప్లాస్టిక్ షీట్ లాంటిది కొంచెం మందంగా ఉంటే బాగుంటుందండి. పల్సెస్ అయితే తొందరగా లోపల సింక్ అవుతుంది. సో కొంచెం మందంగా ఉండే పేపర్, ఏదైనా ప్లాస్టిక్ పేపర్ తీసుకొని, ట్రాన్స్పరెంట్ అయితే బాగుంటుంది. సో ఇలా ట్రాన్స్పరెంట్ కవర్ తీసుకొని ఇలా మనం స్క్వేర్స్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్క్వేర్స్ కూడా మనము 4 ఫోల్డ్స్ చేసి దాన్ని సర్కిల్ షేప్ వచ్చేలాగా మరి ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, నేను ఈ చూపించే విధంగా సర్కిల్ వచ్చేలాగా కట్ చేసుకోండి. సో ఇలా సర్కిల్ వచ్చాక మనకి ఎన్ని క్యాండిల్స్ కావాలంటే అన్ని సర్కిల్స్గా మనం షేప్స్ ఈ కవర్స్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా కవర్స్ తీసుకొని ఇప్పుడు మనం దీన్ని చిన్న హోల్ పెట్టుకోవాలండి. మనం దేంట్లో అన్న చిన్న పిన్తో చేసుకోవచ్చు, బట్ పెద్దగా పెట్టుకోండి, చిన్న హోల్ పెట్టుకోండి. నేను ఇలా అగరబత్తితో చిన్న హోల్ ఇక్కడ కొంచెం పెద్దగా వచ్చిందండి, బట్ సెకండ్ది కొంచెం చిన్నగా వచ్చింది. చిన్నది పెడితే బాగా ఉంటుంది. సో ఇప్పుడు ఇలా హోల్ పెట్టి మనం దూది తీసుకొని చిన్న ఒత్తులు తీసుకుంటాం కదండి, ఇలా ఒత్తి ఎక్కువ మందంగా ఎక్కువ తీసుకోకండి, చిన్నగా తీసుకోండి. సో చిన్నది అయితే నీళ్ళలో తొందరగా మునిగిపోదు. సో చిన్నగా పెట్టి దాన్ని నూనెతో కొంచెం ఇలా మనం ప్రెస్ చేసి దీంట్లో మనం హోల్లోకి పెట్టాలి. సో ఇలా నేను చూపించిన మాదిరి ఇలా మనం ఎన్ని క్యాండిల్స్ కావాలంటే అలా అన్ని క్యాండిల్స్ మనం బై మిస్టేక్ ఇలా చిన్న హోల్ కొంచెం పెద్దగా వచ్చింది అనుకో, కొంచెం మందంగా తీసుకోండి దాన్ని, దూది ఒత్తుని అలా తీసుకొని మనం దీనికి కూడా కొంచెం నూనె రాస్తే తొందరగా వెలుగుతుందండి, దీపం తొందరగా మనం వెలిగించుకోవచ్చు. సో ఇలా మనం చూపించిన విధంగా మీరన్నీ కట్ చేసుకొని మీరు ఎన్ని క్యాండిల్స్ పెట్టాలనుకుంటే అన్ని సర్కిల్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఇంట్లో మనకుండే ఈ ట్రాన్స్పరెంట్ బౌల్స్, గ్లాసెస్ ఇలాంటివి ఏమైనా ఉంటే, ట్రాన్స్పరెంట్ అయితే ఇట్లా వైట్ ట్రాన్స్పరెంట్ అయితే బాగుంటుందండి, కలర్ఫుల్గా కనిపిస్తే. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి కదండి, మనం యూజ్ అండ్ త్రో వాటర్ తాగే గ్లాసులు, దాంట్లో కూడా మనం చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ గ్లాసెస్లో అట్లాగే బౌల్లోకి 3/4 అంతా వాటర్ పోస్తున్నాను. ఇలా వాటర్ పోసాక చూడండి, ఒకసారి ప్రెస్ చేసుకొని పెట్టుకున్నాను ఆ ఒత్తిని. తొందరగా వెలుగుతుందండి ఇలా చేసుకుంటే. ఇప్పుడు ఈ కలర్ మన ఇంట్లో ఉండే ఫుడ్ కలర్స్లో ఆరెంజ్ కలర్, గ్రీన్ ఇవన్నీ యూజ్ చేస్తానండి. ఒకవేళ కలర్స్ లేకపోతే మీరు పసుపు, కుంకుమ కూడా యాడ్ చేయొచ్చు, లేకుంటే మీ దగ్గర వాటర్ కలర్స్ ఉంటాయి కదండి, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రీన్ కలర్ యూజ్ చేశాను. ఇవన్నీ ఏది లేకుంటే మీరు పూలు కూడా వేసుకొని మీరు దీంట్లో కూడా వెలిగించుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఈ వాటర్ కలర్స్లోకి నేను చామంతి పూలు వేసాను. మీ ఇంట్లో ఉండే పూలే ఏది దొరికితే ఆ పూలు వేసుకోవచ్చండి. కొంచెం డార్క్ కలర్స్ అయితే కొంచెం బ్యూటిఫుల్గా ఉంటాయి. సో ఇక్కడ నేను చామంతి పూలు వేసాను ఒక దాంట్లోకి. ఇలా వేసాక దీంట్లోకి మనం నూనె వేసాము, కొంచెం ఒక 4-5 టేబుల్ స్పూన్లు అంత నూనె వేయండి ఒక దాంట్లోకి. తర్వాత ఆ ఒత్తిని ఇక్కడ పెట్టేసాం. తర్వాత ఇప్పుడు ఈ గ్లాస్లో గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసాను. ఇక్కడ సమ్ పూలు వేస్తున్నాను చూడండి, ఇలా పూలు వేసుకోవచ్చు. మీ దగ్గర ఏ కలర్ అన్నా వాటర్ కలర్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దానిపైన కూడా కొంచెం నూనె వేసాను. ఇదే మాదిరిగా దానిపైన కూడా ఒత్తి పెట్టామండి. ఇదే మాదిరిగా మీరు ఎన్ని కావాలంటే అన్ని గ్లాసెస్ యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏది లేకుంటే చెప్పాను కదండి, మీరు యూజ్ అండ్ త్రో గ్లాసెస్ ఉంటాయి కదా, దాంట్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా అన్నీ చేసుకున్నాక మనం దీపాల్ని వెలిగించుకోవాలండి. చాలా చాలా కలర్ఫుల్గా ఉంటాయి రాత్రిపూట్ల. దీంట్లోకి కొంచెం సెంట్ది ఏదైనా వేసినా కూడా మంచి వాసనతో ఉంటాయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. సో ఈ దీపావళికి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. చాలా చాలా కలర్ఫుల్గా రాత్రిపూట్ల అందంగా ఉంటాయండి. సో ఇది దగ్గర ఒక 20 మినిట్స్ లేకుంటే హాఫ్ అన్ అవర్ దాకా వెలుగుతూ ఉంటాయండి. సో ఒకవేళ మీకు ఈ ఒత్తులు ఇవన్నీ లేకపోతే మనం దీన్ని క్యాండిల్స్ ఉంటాయండి, ఫ్లోటింగ్ క్యాండిల్స్, దాంతో కూడా మనం చేసుకోవచ్చు.
సో ఇదే మాదిరి మనం ఈ ప్లేట్ని కూడా ఇక్కడ నేను డెకరేట్ చేశాను. సో మీరు కూడా ఇలా డెకరేట్ చేసుకోండి, లేకుంటే మీ దగ్గర ఉన్న పూలతోనే మీరు ఇంకా డెకరేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. రాత్రిపూట్ల ఇలాగే మనం ఒక్కొక్కటి ప్లేట్స్లో పెట్టేసి అక్కడక్కడ పెడితే చాలా అందంగా కనిపిస్తుంది. చూడండి ఇప్పుడు నేను ఆ పైన ఒత్తులన్నీ తీసేసాను. ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఫ్లోటింగ్ క్యాండిల్స్ చూపిస్తున్నాను. మీరు ఒత్తులు ఆ ప్లాస్టిక్ అవన్నీ పెట్టుకోదలుచుకపోతే మీరు ఫ్లోటింగ్ క్యాండిల్స్ అని దొరుకుతాయండి, క్యాండిల్స్ అవి కూడా పెట్టుకోవచ్చు. నేను ఒక బంతిపూ తీసుకొని ఇలా ఉంటే కలర్ కోసం వేసుకున్నాను. మీరు ఏ కలర్ రోజ్ పెటల్స్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నింది నేను ఫ్లాస్ యూస్ చేశాను. సో ఇప్పుడు ఇలా ఈ ఫ్లోటింగ్ క్యాండిల్స్ చూడండి, నాకు ఇక్కడ డిమార్ట్లో మా అమ్మాయి తెచ్చింది. 149 రూపీస్ పడింది నాకు. ఈ 50 పీసెస్ దొరికినాయి దీంట్లోనూ. ఇక్కడ ఉన్న లోకల్ మార్కెట్లో కూడా మనకి ఇదే రేట్లో ఒక 10 రూపీస్ ఎక్కువగా మనకు దొరకవచ్చు 50 క్యాండిల్స్. సో ఇవి కూడా మనం యూస్ చేసుకొని ఫ్లోటింగ్ క్యాండిల్స్ని మనం కలర్ఫుల్గా మనం ఇంటిని డెకరేట్ చేసుకోగలం. సో ఇప్పుడు మనం అవన్నీ ఒత్తులు తీసేసి ఇప్పుడు ఇలా ఫ్లోటింగ్ క్యాండిల్స్ పెట్టి చూపిస్తున్నానండి. సో ఇలా ఫ్లోటింగ్ క్యాండిల్స్ అన్నీ మనం ఆ గ్లాసుల పైనే మనం ఇలా వాటర్ దానిపైనే పెడుతున్నాము. ఇవి కొంచెం ఈజీగా చేసేసుకోవచ్చు, నీట్గా ఉండి. ఇప్పుడు ఈ క్యాండిల్స్ అన్నీ వెలిగిస్తున్నామండి. ఇవి కూడా దగ్గర ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ దాకా ఉంటాయండి. సో మీరు కూడా తప్పకుండా ఈ దీపావళికి మీకు ఎలా డెకరేట్ చేయాలనుకుంటే నూనె వేసిన ఒత్తులు వేసి డెకరేట్ చేసుకోండి, లేకపోతే ఇలా కూడా డెకరేట్ చేసుకోండి. చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. సో తప్పకుండా మీరు చివరి దాకా చూసారు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.